అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సి అనురాధ గారు రచించిన శనీశ్వరుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్లి తలుపు తీశాను. ఉన్నారా అమ్మా మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికొచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారికేసి చూశాను. ఆమె మొహం మాడిపోయింది. చేతిలో పేపర్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు పని కాలేదట, రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు. నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా. నాకు చివుక్కుమనిపించింది. మీకెందుకండి, మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది. కాని నోరు పెగల్లేదు. ఏమిటి ఈరోజు టిఫిను సాగతీస్తూ అడిగారు. ఇడ్లీ సాంబారండి బాబాయ్ గారు అన్నాను. ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా, ఏది తీసుకురామ్మా తింటాను అన్నారు చేతులు కడుక్కోడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ. మరీ ఎక్కువ తేకమ్మా, 3 చాలు. ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది. నేనేమీ మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తేవడానికి. ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు, తినడానికి సిద్ధపడుతూ. శుభ్రంగా తిని చేతులు కడుక్కుని వెళ్తూ, నీ చేతి వంట అమృతమమ్మా అని ఒక కాంప్లిమెంట్ పడేశారు. ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి, నా గొప్పేమీ లేదు అన్నాను. ఇడ్లీ అంటే ఇడ్లీ ఒకటే కాదమ్మా, చట్నీ సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు. మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాద్కి, లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లో చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఏమిటే వాడికి మర్యాదలు? అప్పిచ్చినంత మాత్రాన అలా అణిగిమణిగి ఉండటమేనా? మా అత్తగారు బెడ్రూంలో నుండి బయటకొస్తూ అరిచారు నన్ను. అది కాదత్తయ్య, మనం ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు, వినేవాళ్లకి గొడవలాగా ఉంటుంది, అది మనకు బావుండదు కదా అన్నాను అనునయంగా. ఏమిటో కర్మ, మీ మామగారి హయాంలో లేని విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఆయన ఎప్పుడైనా అప్పు చేసి ఎరుగునా? అంతా కాలమహిమే తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో మొహం దూర్చారు. నాకు 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నల్లటి విగ్రహం, తెల్లని బట్టలు, చేతివేళ్లకు 8 ఉంగరాలు పెట్టుకొని మా వారి వెంట ఇంటి లోపలికొచ్చారు నరసయ్య గారు. మా వారు ప్రసాదు. ఆయనను సాధారణంగా ఆహ్వానించి, ఈయన నరసయ్య గారని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు. ఆయన గట్టిగా నవ్వారు. ఇప్పటి వరకు నన్నెవరూ బిజినెస్ మ్యాన్ అనలేదయ్యా, తండాల నరసయ్యనే అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి, నమస్కారం అమ్మా అన్నారు. మా అత్తగారు గమనించినట్టు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అదేనమ్మా, ఇల్లు తనఖా పెట్టాలి అనుకున్నాం కదా, అందుకే వీరొచ్చారు అన్నారు మా వారు. అమ్మ నా మాట కాదనరు అన్నాడు మీ వాడు. కాని పెద్దవాణ్ణి కదమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అనుభవం, అందుకే నేనే వచ్చానమ్మా. మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తోంది. కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి. నేను కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్లాను. ఆయన చనువుగా ఇల్లంతా చూసొచ్చారు. మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన చూస్తే. కాఫీ తాగుతూ, అయితే 2 పిల్లలన్నమాట నీకు అన్నారు టీవీ పైనున్న మా ఫ్యామిలీ ఫోటోని చూస్తూ. అంతా పసిగట్టినట్టు. బావుందయ్యా, ముచ్చటైన సంసారం, అనుకూలవతి అయిన భార్య, అభిమానవతి అయిన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు. ఆయన వెళ్ళిపోయారు అనే కంటే మా వారు సాగరింపి వచ్చారు అంటే బావుంటుంది. మా వారు తిరిగి వచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు. ఎక్కడ దొరికాడ్రా ఈ శనీశ్వరుడు, వాడిని చూస్తేనే భయం వేస్తోంది. వీడికిస్తే ఇల్లు తిరిగి వస్తుందంటావా? నీ వ్యాపారాలు వద్దు, పాడు వద్దు, లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు. వ్యాపారంలో నీకేం అనుభవం ఉందని? అయినా నా మాట ఏనాడు విన్నావు? నీకు తోచిందే వేదం. మీ నాన్నగారుంటే ఇలా చేసి ఉండేవాడివా? చేరుకొంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ప్రతి నెల 6వ తేదీ వస్తే మా క్యాలెండర్లో డేట్ చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆయనకు నేనెందుకు గౌరవిస్తానంటే, మా ముందు వేళాకులంగా మాట్లాడినా మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడతారని మా దగ్గర వాళ్ళ ద్వారా తెలిసింది. ఒకసారి మా దగ్గర బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. అక్కడికి నరసయ్య గారు కూడా వచ్చారు. మా వారిని నరసయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నట్ట. అతను నరసయ్యని తప్పించుకొని తిరగసాగాడు.
నరసయ్య గారు అతన్ని దొంగని పట్టుకున్నట్టు పట్టుకొని నిలదీశారు. ఏమయ్యా, డబ్బెప్పుడిస్తావు? కనపడినప్పుడల్లా మాయమవుతున్నావే. డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్నా, అవసరం తీరాక బోడిమల్లన్నా అన్నట్లుంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికి ఆరేశారు. ప్రసాద్కు నాకంటే ముందే, నాకంటే ఎక్కువ డబ్బే ఇచ్చావుగా, అతన్ని అడగవే అంటూ మమ్మల్ని ఇరికించాడు. దానికైనా ప్రసాదు నా బంధువై, ప్రసాదు భార్య నాకు కూతురి వరుస అంటూ దులిపేశారు. నిజానికి మాకేమీ బంధుత్వం లేదు. అప్పటి నుండి నరసయ్య గారిపైన నాకు సదభిప్రాయం ఏర్పడింది. బాబాయ్ గారనే పిలుపుతో దగ్గరయ్యాను. కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు. కానీ మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు. వీడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడు అంటూ ఉండేవారు. తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరికాస్త గట్టిపరిచింది. ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్లి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తగారి కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో ఉన్న మాకు 10,000 తెచ్చి చేతిలో పెట్టారు నరసయ్య గారు. అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి. అయినా సరే, వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మా వారి వ్యాపారాల్లో ఏమీ మార్పు లేదు. నష్టాలు లేవు, కానీ లాభాల బాట పట్టడం లేదు. ఆ నెల మామూలుగానే 6వ తేదీ వచ్చిపోయింది. తర్వాత 7, 8 కూడా వచ్చిపోయాయి. శనీశ్వరుడు ఇంకా రాలేదే, కొంపతీసి పోయాడా ఏమిటి అన్నారు మా అత్తగారు. ఛ, ఊరుకోండి, మన అప్పు కోసం ఆయన చంపేస్తామా ఏమిటి అన్నాను నేను. ఆయనే మేలమ్మా, వేళకు వడ్డీ ఇస్తున్నామని గమ్మునున్నాడు. అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మా వారు. మాటల్లోనే నరసయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది మా వారికి. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. నాన్నగారు బాత్రూంలో కాలు జారి పడ్డారు, తుంటి ఎముక విరిగింది, హాస్పిటల్లో ఉన్నారు, మీరేదో ఇవ్వాలట, గుర్తు చేయమన్నారు అని. మా వారు వెంటనే డబ్బులు ఈరోజు అకౌంట్లో వేస్తాను, నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను, 2-3 రోజుల్లో వస్తాను, రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియజేసి ఆ రోజు తిరుపతి వెళ్ళిపోయారు. పోనీ మనం వెళ్ళి చూసొద్దామా? మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను. బుద్ధుందే నీకు, అసలు ఎలా అడుగుతావే నన్ను అంటూ కస్సు అన్నారు. అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు. నాకు వెళ్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను. మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను. పర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి. మా వారి క్యాంపు 2-3 రోజులు దాటి వారానికి సాగింది. తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తీయలేదు. బహుశా బిజీగా ఉన్నాడేమో. వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది, ఆయన కాలం చేసినట్టు. మా వారు చాలా బాధపడ్డారు, ఆయన చివరి రోజులో కలవలేకపోయినందుకు. 15 రోజుల తర్వాత వాళ్ళబ్బాయి మా ఇంటికొచ్చాడు. లోపలికి రండి అన్నారు మా వారు. నేను కిచెన్లో ఉన్నాను. గొంతు విని గుర్తుపట్టాను. రాకూడదండి, ఉమాగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నిలబడి. ఉమా, ఉమా, మా వారి పిలుపుతో హాల్లోకి వచ్చాను. ఈ కాలంలో కూడా ఏమిటండి, పర్వాలేదు లోపలికి రండి అంటున్నారు మా వారు. మా వారి మొహమాటంతో ఆయన లోపలికొచ్చారు. మా వారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కన వేశారు. అతను వచ్చి కూర్చున్నాడు. వాళ్ల నాన్నకిచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికిస్తూ, ఇలా జరగాల్సింది కాదు అన్నాను. అప్రయత్నంగా నా కళ్లల్లో నీళ్లొచ్చాయి. మా అత్తగారు సోఫాలో కూర్చొని మా మాటలు మౌనంగా వింటున్నారు. మా నాన్నగారు ఈ కవరు మీకిమ్మన్నారు అంటూ ఒక పెద్ద కవర్ ఇచ్చాడు. మా వారు అందుకొని నా చేతికిచ్చారు. అందుకొని టీపాయ్ పైన పెట్టాను. మీ కుటుంబం అంటే ఎంతో అభిమానం మా నాన్నగారికి. అతని గొంతు బొంగురుపోయింది. ఆయన చివరి కోరిక. పెదవులను బిగపట్టాడు. బాధపడకండి, ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడే గుండె దిటువ చేసుకోవాలి. నా ఓదార్పు. నాకు ఉమ్మలాంటి కూతురుంటే బావుండేదిరా, కడుపు చూసి అన్నం పెడుతుంది అని ఎప్పుడూ అంటుండేవారు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నోసార్లు చెప్పాం, ఈ వ్యాపారం వద్దు నాన్నా, మాతో పాటు వచ్చి ఉండండి అని. వినేవారు కాదు. నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు. కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యమేలింది. కాసేపు ఆగి లేచి నిలబడ్డాడు. మా అత్తగారి వైపు తిరిగి, నమస్కారమమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన కాసేపటికి మా అత్తగారు వెళ్లి తలుపు గడియ పెట్టి వచ్చారు. కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికిచ్చారు, తీసి చూడమని. మా వారు అందుకొని కవర్లో ఉన్నవి బయటకు తీశారు.
ఇంటి దస్తావేజులు. మా అందరి నోళ్లు తెరుచుకున్నాయి ఆశ్చర్యంతో. వాటితో ఒక కాగితం, మరో కవరు జారిపడ్డాయి. కాగితాన్ని తీశారు మా వారు. అది ఉత్తరం. దాన్ని నా చేతుల్లో పెట్టారు చదవమన్నట్టు. ప్రసాద్కు. ఇది తేదీ లేని ఉత్తరం. నేను ఎప్పుడు పోతానో, ఈ లెటర్ నీకు ఎప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా. నీ గురించి తెలుసుకునే నీకు అప్పిచ్చాను. మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా. కొన్నిసార్లు కఠినంగా ఉండటం వల్లనే పనులు జరుగుతాయి. నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చినది అంతా రాసుంచాను. ఎప్పటికైనా పోవలసిన వాడినే. నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు. నువ్వొచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది. నా అసలు మినహాయించుకొని మిగతా డబ్బులు మీకిస్తున్నాను. నీ అప్పులు కంట్రోల్ చేయటం కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నాను. నిజానికి అప్పిచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు. తర్వాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా. వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు. నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను. నీ ఆలోచనలు పసిగట్టగల అనుభవం నాది. మంచి కుటుంబం నీది. నీ వ్యాపారాలకు అత్యాశకు దాన్ని బలి చెయ్యొద్దు. అనుకూలవతి అయిన భార్య, ముచ్చటైన పిల్లలు. ఇంతకంటే ఏం కావాలని జీవితానికి? నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడవచ్చు. జీవితం చేజారిపోవచ్చు. ఈ మాటలు నేను బతుకున్నప్పుడు చెబితే నీ చెవికి ఎక్కవు. ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువెక్కువ. అది కొన్నాలేలే. తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమవుతుంది. ఇంటి డాక్యుమెంట్లు జాగ్రత్త. జీవితాన్ని, సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో. బతికినా చచ్చినా నీ శ్రేయోభిలాషినే. ఇట్లు నరసయ్య. ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డి బుక్కు కూడా ఉంది. అప్రయత్నంగా నా కళ్ల నుండి నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి. మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మా అత్తగారు, శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడు అంటారు. ఇదేనేమో. పాపం, మంచివాడే అంటూ చీరకొంగుతో కళ్ళొత్తుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.